చాలా అమానుషమైనది. సతి అంటే భార్య, పతి అంటే భర్త, పత్ని అంటే భార్య. ఓకేనా? పత్ని అంటే భార్య, పతి అంటే భర్త, సతి అంటే భార్య. ఓకే, ముఖ్యంగా ఇది ఈ దురాచారం అనేటువంటిది హిందూ సమాజంలో మాత్రమే పేరుకుపోయింది. రైట్. సతీ ఆచారం వల్ల స్త్రీలకు ఏమి లభిస్తుందనే దురాచారము కలదు. ఆప్షన్ 1 పునర్జన్మ, ఆప్షన్ 2 ముక్తి, ఆప్షన్ 3 మోక్షము, ఆప్షన్ 4 అనుగ్రహము. చూద్దాం. సతి అంటే భర్త మరణించినప్పుడు అతని శరీరంతో భార్యను కూడా దహనం చేయడం. ఈ దురాచారం పట్ల స్త్రీలలో అనుకూల మానసిక ప్రవృత్తి కలగడానికి ముక్తి మోక్షము లభిస్తుంది. ముక్తి మోక్షము, దేవుని దగ్గరికి వెళ్తాము అనేటువంటిది. ఆన్సర్ వచ్చేసి ముక్తి మోక్షం, అంటే 2, 3 ఈజ్ ఆ కరెక్ట్ ఆన్సర్. సతీ సాగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? రైట్. రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా సతీ సాగమన నిషేధ చట్టాన్ని లార్డ్ బెంటింగ్, అంటే విలియం లార్డ్ బెంటింగ్ 1829లో ప్రవేశపెట్టాడు. అంటే చూద్దాం. సతీ సాగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే విలియం బెంటింగ్. ఎవరి యొక్క కృషి ఫలితంగా అంటే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషి ఫలితంగా. సతీ సాగమన నిషేధ చట్టంకు సంబంధించి సరికాని వ్యాఖ్య. మొదట్లో ఈ చట్టము అంతగా ఫలితాలు సాధించలేదు. మొదట్లో ఈ చట్టం అధిక ఫలితాలు సాధించినప్పటికీ రాను రాను ప్రభావం తగ్గిపోయింది. ఈ చట్టముకు చేయుటకు కృషి జరిపినది రాజా రామ్మోహన్ రాయ్, కరెక్ట్. ఈ చట్టము 1829లో తీసుకురాబడింది. మొదట్లో ఈ చట్టం అంతగా ఫలితాలు సాధించలేదు. మొదట్లో ఈ చట్టము అధిక ఫలితాలు సాధించినప్పటికీ రాను రాను ప్రభావం తగ్గిపోయింది. ఒక్కసారిగా మనము చూద్దాం. రైట్. 18 ఆచారం కోసము బలవంత పెట్టిన వారికి జరిమానా కానీ జైలు శిక్ష కానీ విధించడం జరుగుతుంది. ఛాందసులు కొందరు న్యాయపరంగా నిరోధించడానికి ప్రయత్నించినప్పుడు రాయ్ దృఢంగా నిలబడి వారించాడు. ఈ చట్టం చేసిన వెంటనే అధిక ఫలితాలు సాధించినప్పటికీ క్రమంగా సతి ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది వచ్చింది. మొదట్లో ప్రభావవంతంగానే పనిచేసింది కానీ తర్వాత తగ్గుకుంటూ వచ్చింది. ఈ పాయింట్ ఇక్కడ మనము ఒక్కసారి చూద్దాం. మొదట్లో ఈ చట్టం అధిక ఫలితాలు సాధించినప్పటికీ రాను రాను ప్రభావం తగ్గిపోయింది. ఇది రైట్. మొదట్లో ఈ చట్టం అంతగా ఫలితాలు సాధించలేదు, ఇది తప్పు. అంటే ఆన్సర్ వచ్చేసి సతీ సాగమన నిషేధ చట్టమునకు సంబంధించి సరికాని వాక్య. ఇట్లా అడుగుతాడు. సరైన వాక్యాన్ని మనము ఎమ్మటే అట్లా గుర్తించడానికి అవకాశం లేదు, సరికాని వాక్య. ఓకే, 6వ ప్రశ్న కూడా వచ్చింది. అంటే మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి ఈ పారాగ్రాఫ్ సంబంధించి. ఆనాడు సమాజంలో ఎవరి ముఖము చూసినట్లయితే చెడు జరుగును అనే అపవాదం ఉండేది. బ్రాహ్మణులు, దళితులు, వితంతువులు, సతి. ఆన్సర్ వచ్చేసి వితంతువులు. ఇది డైరెక్ట్ క్వశ్చను. ఇట్లాంటి డైరెక్ట్ ఉంటే పెట్టేయచ్చు, కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి, రీచెక్ చేసుకోవాలి. వారి ముఖము చూడడము వల్ల చెడు జరుగుతున్నదే నమ్మకం ఉండేది వితంతువులు. అంటే ఇది కరెక్టే, మనం గెస్ చేసింది కరెక్టే. ఆనాడు సమాజంలో ఎవరి ముఖం చూసినట్లయితే చెడు జరుగుననే అపవాదం ఉండేదని అంటే వితంతువులు. ఇది రైట్ ఆన్సర్. తర్వాత వితంతు పునర్వివాహ చట్టము ఏ సంవత్సరంలో చేయబడింది? వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1856లో చట్టరీత్యా 1856లో చట్టరీత్యా హిందూ వితంతు పునర్వివాహం అంగీకారయోగ్యమైందంటే ఆన్సర్ వచ్చేసి 1856. 1856 ఇస్ ద రైట్ ఆన్సర్. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో సవరించడం జరిగింది? ఇది మనం గమనించాలి. సవరించడం 1929 బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం స్త్రీకి కనీసం 14 సంవత్సరాలు వయసు ఉండాలి. తర్వాత 1955లో సవరించి స్త్రీకి 15 సంవత్సరాలు, పురుషునికి 18 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించడం జరిగింది. అంటే
1955లో సవరించాలి. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో సవరించడం జరిగిందంటే 1955లో. సమాజంలో వితంతువులకు ఏ విధమైన కష్టాలు ఎదురవుతున్నాయి? వారు భర్త గృహంలోనూ తల్లిదండ్రుల గృహంలోనూ అనేక అవమానాలకు గురవుతున్నారు. రైట్. వారు ఆర్థికంగా దినస్థితిలో ఉండేవారు. వారికి సమాజంలో ఏ విధమైన గౌరవం ఉండేది కాదు. రైట్. 3 రైటే. ఇక్కడ డి ఈజ్ ద పైవన్నీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ రాష్ట్రంలో 19వ శతాబ్దం ఆరంభంలో ప్రభుత్వ సమాచారం ప్రకారము 8,000కు పైగా సతీ సహగమనాలు జరిగాయి? 19వ శతాబ్దం ఆరంభంలో అంటే 1800 నుంచి అన్నమాట. ఏ రాష్ట్రంలో 19వ శతాబ్దం ఆరంభంలో ప్రభుత్వ సమాచారం ప్రకారం 8,000కు పైగా సతీ సహగమనాలు జరిగాయి? చూద్దాం. ఇక్కడ లేదు. హిందూ సమాజంలో సతీ అనే దురాచారం చాలా మంచి. సతీ అంటే ఓకే, ఇక్కడ లేదు. ఈ సమయంలో బెంగాల్లో 19వ శతాబ్దం ఆరంభంలో ప్రభుత్వ సమాచారం ప్రకారం 8,000 పైన. ఇక్కడ అక్షరాల్లో ఇచ్చింది చూడండి, మనం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే బెంగాల్ రాష్ట్రంలో. చూద్దాం ఆన్సర్ వచ్చేసి. ఓకే, బెంగాల్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, 10 ప్రశ్నలు అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5 ప్రశ్నలైనా ఇవ్వచ్చు, 10 ప్రశ్నలైనా ఇవ్వచ్చు. మొత్తం మీద ఇది చాలా 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 ఈజీ ప్రక్రియ. 5 మార్కులకు 5 సాధించడానికి అవకాశం ఉన్నటువంటిది. అయినా కానీ ఎందుకు సులభతరం అని వదిలేస్తే మరి అదే వాటిలోనే మనం మార్కులు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇంకొకటి చూద్దాం. ఓకే, మరొకటి పారాగ్రాఫ్ చూద్దాం. ఇది చాలా చాలా సులభము, అయినా కానీ మరొకసారి డిస్కషన్ చేసుకోవాలి. పూర్వము 2 రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి అడవిలోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. ఆధ్యాత్మిక చింతన అంటే ఇక మెడిటేషన్ చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు అడవిలోకి పారిపోయినటువంటి రాజు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా అక్కడ యాగధేనువు మరణించింది. ధేనువు అంటే ఆవు. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తి చేయాలో తెలియక ఆ రాజు తికమకపడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రదిస్తే ఆ ధర్మ సూక్ష్మము తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మ సంఘటన నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది. గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్ళి యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించడం అంటే అడుగుతాడు. ఆయన ఏ శశపిచ్చలకు ఆ 2 రాజులు హర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాలన్నింటినీ త్యజించారంటే వదిలిపెట్టారు. వారి కథే శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశి ధ్వజోపాఖ్యానము. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశి ధ్వజోపాఖ్యానము సారాంశము. ఇక్కడ యాగధేనువు మరణించింది. ఇక్కడ ఒక పాయింట్. మనము ఎప్పుడైతే మనం చదువుతుంటామో అక్కడ ఏదైతే మనకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఆ ఇంపార్టెంట్ పాయింట్ని అండర్లైన్ చేసుకోవాలి. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశి ధ్వజోపాఖ్యానం. సమాజం అనే ధర్మసౌధం పటిష్టంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యము ఎంతగానో తోడ్పడింది. ఇది భారతీయ ప్రాచీన సాహిత్యము ఎంతగానో తోడ్పడిందో ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు, గెలిచిన రాజు కేశిధ్వజుడు. తన యజ్ఞ సంపూర్తికి సహకరించి ఖాండిక్యునికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో గెలిచిన రాజుకు సంయమనం ధర్మ సాంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యము
తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి సిద్ధపడతాడు. ఇక్కడే ఒక చిత్రం చోటు చేసుకుంటుంది. రాజ్య సంపద ఆయాచితంగా వచ్చి పడుతున్న ఖాండిక్యుడు కాదంటాడు. తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని అదే కేశీధ్వజుని నుండి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తుంది. ఇదండి అంటే శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశీధ్వజోపాఖ్యానం అనేటువంటి కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు, గెలిచిన రాజు కేశీధ్వజుడు. ఈ గెలిచినటువంటి రాజు కేశీధ్వజుడు యజ్ఞం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ధేనువు మరణించడంతో అది అశుభ సూచనగా భావించి మరి ఓడిన రాజు అయినటువంటి ఖాండిక్యుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ అశుభ సూచన ఎందుకు వచ్చింది అనేటువంటిది చెప్పమని అడిగినప్పుడు శశబిషలకు పోకుండా అక్కడ ఖాండిక్యుడు కేశీధ్వజునికి చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత మరి గురుదక్షిణగా ఏమి కావాలో కోరుకోమని అడిగినప్పుడు ఏమీ నాకు అవసరం లేదు, మరి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని ఖాండిక్యుడు కేశీధ్వజుని కోరుకుంటాడు. ఇది స్టోరీ. ఈ స్టోరీలోకి వెళ్ళి మనకు ప్రశ్నలు వస్తాయి. అంటే విషయాన్ని నేను ఒకేసారి చదివి అవగాహన చేసుకున్నాను. ఈ అవగాహన చేసుకున్నటువంటి అంశాల మీద మనకు ప్రశ్నలు ఉంటాయి. ఖాండిక్య కేశీధ్వజోపాఖ్యానము అనే అంశము ఏ గ్రంథానికి సంబంధించింది? ఇంతకుముందే చెప్పుకున్నాను, ఆముక్తమాల్యద. ఈజీ, అర్థమైపోయింది. మళ్ళీ ఇంకా పోవాల్సిన అవసరం లేదు. ఆముక్తమాల్యద. ఈ ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు రాసినాడు. శ్రీకృష్ణదేవరాయలు రాశాడు. ఓకే, ఖాండిక్య కేశీధ్వజోపాఖ్యానం అనే అంశం ఏ గ్రంథానికి సంబంధించింది అని అంటే ఆముక్తమాల్యద. యుద్ధంలో గెలిచిన రాజుకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము 6 అంశాలు. ఓకే, ఓర్మి 1, సంయమనం 1, ధర్మ సంప్రదాయ పరిరక్షణ. ఓడిపోయిన రాజుకు ఉండాల్సింది ఓర్మి. ఒకసారి వెళ్దాం, పారాగ్రాఫ్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి అడవుల్లోకి వెళ్ళాడు. రైట్. నగర పురోహితులు ఎక్కడుంది ఇది? అది సంప్రదాయము. ఓడిన రాజుకు ఓపిక ఎంత ప్రధానమో గెలిచిన రాజుకు సంయమనం ఉండాలి. ధర్మ సంప్రదాయ పరిరక్షణ అనేటువంటిది ఉండాలి. అంటే ఇప్పుడు సంయమనం ఉండాలి, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అనేటువంటిది ఉండాలి. అంటే ఆన్సర్ వచ్చేసి సంయమనం 2 అవుతున్నాయి. బి అవుతుంది, సి అవుతుంది. అంటే డి ఏముంది ఇక్కడ? బి మరియు సి ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి మరియు సి. ఓకేనా? రైట్. ఇంకో ప్రశ్న చూద్దాం. తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని ప్రకటించుకుంది. ఓడినటువంటి రాజు ఎవరు ఇక్కడ? ఖాండిక్యుడు. ఓడిన రాజు. కేశీధ్వజుడు ఎవరు? గెలిచిన రాజు. తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని ప్రకటించుకుంది ఎవరు? ఖాండిక్యుడు. యుద్ధంలో ఓడిన రాజు మళ్ళీ తన రాజ్యాన్ని ఛేదించుకునకు ప్రయత్నిస్తున్నాడు. అడవులకు పారిపోయాడు. ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతున్నాడు. ఇదైతే కాదు, అడవులకు పారిపోయింది నిజమే, ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతున్నాడు, ఇది కూడా నిజమే. ఆన్సర్ వచ్చేసి బి మరియు సి. రైట్. తర్వాత ఇంకో ప్రశ్న. గెలిచిన రాజు యజ్ఞం తలపెట్టగా అశుభ సూచనగా ఏమి జరిగింది? పురోహితుడు మరణించాడు, ఇది కాదు. రాజు కుటుంబ సభ్యుడు మరణించాడు, ఇది కాదు. రాజు గుర్రం మరణించింది, ఇది కాదు.
యాగధేనువు మరణించింది. యాగధేనువు, ధేనువు అంటే ఆవు, ఆవు 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 కౌ. రైట్. ఆ ఇద్దరు రాజులు హర్షధర్మ విషయంలో త్యజించినది వారి వారి రాజ్యాలను, వారి అహంకారాన్ని, ఇది రైటే, వారి సేనాధిపతులను, వారి సామంత రాజ్యాలను, వారి అహంకారాలను త్యజించారు. అహంకారాలను త్యజించి ఒకరి కొరకు అంటే ఒకరి యొక్క అనుమానాలను ఇంకొకరు తీర్చడము జరిగింది. అహంకారాలుంటే మరి ఆ యాగంలో యాగధేనువు మరణించింది, ఆ అశుభ సూచన ఏంటి అని అడిగినప్పుడు మరి అహంకారాన్ని విడిచిపెట్టి అడిగాడు, మరి అహంకారాన్ని విడిచిపెట్టి చెప్పాడు. కాబట్టి ఇద్దరు అహంకారాలను విడిచిపెట్టడము జరిగింది. పై కథలో ఓడిన మరియు గెలిచిన రాజులు వరుసగా, ఓడినవాడు కాండిక్యుడు, గెలిచినవాడు కేశీధ్వజుడు. ఇది ఈజీ. పురోహితుని ప్రకారము యజ్ఞానికి సంబంధించిన ధర్మ సూక్ష్మము తెలిసిన వారు ఎవరు? కాండిక్యుడు. ఓడిపోయింది ఈయనే కదా. ఇంత సింపుల్ ప్రశ్నలు. అంటే మనం ఒకసారి అవగాహన చేసుకున్న మన పారాగ్రాఫ్ పోకుండానే మరి ఆన్సర్లను గుర్తిస్తున్నాం. చూడండి, పురోహితుని ప్రకారం యజ్ఞానికి సంబంధించిన ధర్మ సూక్ష్మం తెలిసిన వారు ఎవరు? కాండిక్యుడు. ఈ కింది వాక్యాలలో సరికానిది. రాజ్య సంపద ఆయాచితంగా వచ్చి పడుతున్నా కాండిక్యుడు కాదంటాడు. రైట్. ఆయన కోరచ్చు, గురుదక్షిణ అడిగినప్పుడు రాజ్య సంపద ఇవ్వమని అడగవచ్చు, కానీ కోరలేదు. ఇది రైటే, కాదంటాడు. గెలిచిన రాజు యజ్ఞం కోసము ఓడిన రాజును అభ్యర్థిస్తాడు. ఇది కూడా కరెక్టే. గెలిచిన రాజుకు ఓర్మి ఎంతో ప్రధానము. గెలిచిన రాజుకు కాదు కావాల్సింది ఓర్మి, ఓడిపోయిన రాజు. కాబట్టి తప్పు. గెలిచిన రాజుకు సంయమనము ధర్మ సాంప్రదాయ పరిరక్షణ అంతా ముఖ్యం. ఇది రైట్. అంటే ఆన్సర్ వచ్చేసి సరికానిది అన్నట్టు, కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది ఏ అంశం పటిష్టంగా నిలిచేందుకు ప్రాచీన భారతీయ సాహిత్యం ఎంతగానో తోడ్పడింది? గిరిజన జీవన విధానము, గిరిజనుల గురించి కాదు ఇది. నగర జీవన విధానము కాదు, సమాజము, రాజుల పరిపాలన. దీని ఒకసారి మనకు డౌట్ ఉంది కాబట్టి ఎమ్మటే వెళ్ళాలి. భారతీయ ప్రాచీన సాహిత్యము సమాజం అనే ధర్మసౌధం పటిష్టంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగానో తోడ్పడింది అంటే సమాజం అనేటువంటి ధర్మసౌధం, సమాజం అనేటువంటిది. ఇది కూడా కాదు. అంటే చూడండి, మనకు డౌట్ ఉన్నప్పుడు పారాగ్రాఫ్ చూసుకోవాలి. డైరెక్ట్గా గుర్తించడానికి అవకాశం లేదు. నేను కావాలని ఇక్కడ తప్పు పెట్టాను, మళ్ళీ పారాగ్రాఫ్లోకి వెళ్ళేసరికి ఇది తప్పని అనిపించింది అంటే ఒక్కోసారి ఓవర్లుక్లో ఆన్సరు తప్పు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పారాగ్రాఫ్ని చూసి అవగాహన చేసుకోవడంతో పాటు మళ్ళీ పారాగ్రాఫ్లో ఆన్సర్లను చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇది స్థూల అవగాహన సంబంధించి ఇంకొక పారాగ్రాఫ్. రైట్, ఇంకోటి చూద్దాం. మన జాతికి గోవులు నేర్పిన గొప్ప గుణము వాత్సల్యము. వత్సం అంటే లేగదూడ. వత్సం అంటే లేగదూడ. దానిపై తల్లిగోవు చూపించే అపురూప ఆత్మీయ భావాన్ని వాత్సల్యము అంటారు. ఒకప్పుడు గురుకులాల్లోని విద్యార్థులకు దక్కిన అమూల్య వరమిది. పరిపాలకులు ప్రజల పట్ల వాత్సల్యము కలిగి ఉండాలన్నాడు భర్తృహరి, సంస్కృత వ్యాకర్త. రాజు గోమాతలా ఉంటే ఆయన పాలనలో భూమాత కల్పలత అవుతుందన్నాడు. ధరణి ధేనువు పితుకంగా తలిచితి లేని జనులను పోషింపుము. గోధూలికి మన పెద్దలు ఎనలేని విలువను ఆపాదించారు. ఆవు గిట్టల నుండి ఎగిసిపోయే దుమ్ములో మునిగిపోయిన కృష్ణుడు పోతన మహాకవికి ఒంటి నిండా బూడిద పూసుకున్న పరమశివుల్లా తోచాడు. పురుషులకైతే గోవు కామధేనువే. అవి వారు అడిగినవన్నీ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు గాధేయుడుగా ఉన్న రోజుల్లో అఖండ సేనా సమేతుడై వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడు హోమధేనువు శవలను పిలిచి అద్భుతమైన విందు భోజనాలను అంతమందికి క్షణాల్లో ఏర్పాటు చేశాడు.
వశిష్ఠుడు చెప్పిన ఎంతలోన కామధేనువు పొదుగు పాలు కారి ఒకటి అన్నపు రాశి, మరొకటి భక్ష్యముల రాశి, ఒకటి సూపంబు, ఒకండు ఇక్షుర శాపంగా, ఒకడు అధిక్యులగా మారి వారి రుచులకు తగినట్లు వారికి ఆహారము అందిందని విశ్వనాథ వర్ణించారు. యజ్ఞ వేదికల వద్ద భోజన ఏర్పాట్ల కోసము ఋషులకు కామధేనువులే ఆధారము. సమస్త అవయవాలనే కాదు, గోవుల మలమూత్రాలను సైతం పవిత్రంగా భావించడము మన దేశంలో ఆనవాయితీ. అవి ఆరోగ్య కారకాలని ఎందరికో గట్టి నమ్మకం. ఆవు పేడతో ఇల్లు అలకడము, గోమూత్ర సేవనము ఆ పాదులోంచి మొలిసిన అలవాట్లు, గోసేవా వ్రతము గొప్ప వ్రతంగా పేరు పొందింది. దిలీపుడు ఆ వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందాడని, దానిని వశిష్ఠులు ఉపదేశము చేశారని రఘువంశంలో కాళిదాసు మహాకవి ఉపదేశించాడు. ఇది పారాగ్రాఫ్. కొంచెం కష్టతరంగా ఉంది చూడండి. ఇంతకుముందు మొదటిది చాలా చాలా ఈజీగా ఉంది, రెండోది కొంచెం కష్టంగా ఉంది, మూడోది ఇంకా కొంచెం కష్టంగా ఉంది, నాలుగోది ఇంకా కష్టంగా ఉంది, ఐదోది ఇంకా కష్టంగా ఉన్నది. అంటే సులభము నుంచి కష్టం వరకు. అంటే సులభం నుంచి కష్టం వరకు ఏంది? ఈజీ టు హార్డ్. ఓకే, ఈజీ టు హార్డ్ అంటే ఈజీవి మొదట చేసాము, తర్వాత కొంచెం హార్డ్ చేసినాం. రైట్, ప్రశ్నలు చూద్దాం. ఏ సేవావ్రతము గొప్ప వ్రతంగా పేరు పొందింది? చూద్దాం, పారాగ్రాఫ్కి వెళ్ళాలి. మన జాతికి గోవులు నేర్పిన గుణము, గొప్ప గుణము వాత్సల్యము. వత్సం అంటే లేగదూడ, దానిపై తల్లి గోవు చూపించే అపురూప ఆత్మీయ భావాన్ని వాత్సల్యము అంటారు. ఒకప్పుడు ఓకే, మొత్తం మీద ఇక్కడ గోసేవకు సంబంధించినటువంటి అంశం, గోవులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆన్సర్ వచ్చేసి మానవ సేవా వ్రతము, గోసేవా వ్రతము, అశ్వసేవా వ్రతము, ధనసేవా వ్రతం. అంటే మొత్తం మీద గోసేవా వ్రతం. పరిపాలకులు ప్రజల పట్ల వాత్సల్యము కలిగి ఉండాలని పేర్కొన్నది. చూద్దాం. పరిపాలకులు ప్రజల పట్ల వాత్సల్యము కలిగి ఉండాలని కోరుకున్నది భర్తృహరి, సంస్కృత వ్యాకర్త. భర్తృహరి ఈజ్ ద రైట్ ఆన్సర్. భర్తృహరి. వత్సం అనగా లేగదూడ. వత్సం అంటే లేగదూడ. లేగదూడ. మన పెద్దలు ఎనలేని విలువను దేనికి ఆపాదించారు? చూద్దాం. ధరణి ధేనువు పీతుకంగా తలిచిదిలేని జనులను పోషిము. గోధూలికి మన పెద్దలు ఎనలేని విలువను ఆపాదించాడు. అంటే గోధూలి, గోవు నుంచి వచ్చినటువంటి గోవు నుంచి వచ్చినటువంటి మూత్రం కానివ్వండి, పేడ కానివ్వండి, ఇవన్నీ గోధూలి కిందికి వస్తాయి. గోధూలి. ఒకప్పుడు గురుకులాల్లోని విద్యార్థులకు దక్కిన అపూర్వ వరం వాత్సల్యం. ఆ రాజు ఏ విధంగా ఉన్నట్లయితే ఆయన పాలనలో భూమాత కలపలత అవుతుంది. ఆవు గిట్టల నుండి ఎగిసిపోయే దుమ్ములో మునిగిపోయిన కృష్ణుడు పోతన మహాకవికి ఒండు నిండా బూడిద పూసుకున్న పరమశివుల్లా తోచాడు. ఋషులకైతే గోవు కామధేనువే. అవి వారు అడిగినవన్నీ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు గాధేయుడిగా ఉన్న రోజుల్లో అఖండ సేనా సమేతుడై వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠువు హోమధేనువు శబలను పిలిచి అద్భుతమైన విందు భోజనాలను అంతమందికి క్షణాల్లో ఏర్పాటు చేశాడు. వశిష్ఠుడు చెప్పిన అంతులోనే కామధేనువు పొదుగు పాలు కారి ఒకటి అన్నపు రాశి, మరొకటి భక్ష్యముల రాశి, ఒకటి సూపంబు, ఒకటి ఇక్షుర శాపంగా అంటే చెరుకు రసవాహిని, ఒకడు అధిక్యులగా అంటే పెరుగు కాల్వగా మారి వారి రుచులకు తగినట్లు వారికి ఆహారం అందింది. యజ్ఞ వేదికల వద్ద భోజన ఏర్పాట్ల కోసం ఋషులకు కామధేనువులే ఆధారం. సమస్త అవయవాలనే కాదు, గోవుల మలమూత్రాలను సైతం పవిత్రంగా భావించడము మన దేశంలో ఆనవాయితీ. అవి ఆరోగ్య కారకాలని ఎందరికో గట్టి నమ్మకం. ఆవు పేడతో ఇల్లు అలకడము,
గోమూత్ర సేవనము, ఆ పాదులోంచి మొలిచిన అలవాట్లు, గోసేవా వ్రతం గొప్ప వ్రతంగా పేరు పొందింది. దిలీపుడు ఆ వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందాడని దానిని వశిష్ఠులు ఉపదేశం చేశారని రఘువంశంలో కాళిదాసు మహాకవి ఉపదేశించాడు. దిలీపుడు అనేటువంటి రాజు, ఆ రాజు ఏ విధంగా ఉన్నట్లయితే ఆయన పాలనలో భూమాత కల్పలత అవుతుందని అంటే గోమాతలా ఉండాలి ఎప్పుడైనా కానీ. ఆవు గిట్టల నుండి ఎగిసిపోయే దుమ్ములో మునిగిపోయినది. చూద్దాం, ఇక్కడే ఉంది పాయింట్. ఆవు గిట్టల నుండి ఎగిసిపోయే దుమ్ములో మునిగిపోయిన కృష్ణుడు శ్రీకృష్ణుడు. కామధేను పాలు కారి ఏర్పడిన రాసులలో లేనిది. అన్నీ ఉన్నాయి. భక్ష్యముల రాసి ఉంది, పెరుగు కాల్వ రాసి ఉంది, చెరుకు రస రాసి ఉంది, కానీ బియ్యపు రాసే లేదు. బియ్యపు రాసి లేదు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఎవరి ఆశ్రమానికి వెళ్ళడము జరిగింది చూద్దాం. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడు. మన దేశంలో గోవుల మలమూత్రాలు అనేవి పవిత్రమైనవి. గోవుల మలమూత్రాలు అనేటువంటివి పవిత్రమైనవి. ఓకేనా? ఇది స్థూల అవగాహనకు సంబంధించి అపరిచిత గద్య భాగానికి సంబంధించినటువంటి మరి సమగ్రమైనటువంటి సమాచారం. మొత్తం మీద ఇక్కడ మనము 5 పారాగ్రాఫ్లను డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఏం లేదండి, పారాగ్రాఫ్ ఇస్తాడు, దాని కింద ప్రశ్నలు ఇస్తాడు. మనం 10 ప్రశ్నలని ప్రాక్టీస్ చేసుకున్నాం కాబట్టి చాలా సులభతరము చేయడము జరిగింది. ఓకే, ఇది స్థూల అవగాహనకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సంక్షిప్తమైనటువంటి అంటే సంక్షిప్తాన్ని ఎందుకు అంటున్నానంటే ఒక 5 మాత్రం ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. విన్నర్స్ పబ్లికేషన్ పుస్తకంలో ఇంకా ఒక 30 వరకు మన ప్రాక్టీస్ కొరకు ప్యాసేజ్లను ఇవ్వడం జరిగింది. మిగతా 25ని మరి మీరు ప్రాక్టీస్ చేసి మరి 5 లేదా 10 మార్కులు సంపాదించగలరని ఆశిస్తున్నాను.